హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నా అనుకుంటుంటే చెప్పేస్తా వినేసేయండి, చూపిస్తా చూసేసేయండి. రాను రాను రోజులు ఎట్లా తయారవుతున్నాయి అంటే తిన్నామా చేయగడుకున్నామా అన్నట్టు అయిపోతున్నాయి. వండుకునేది లేదు, బియ్యం తెచ్చుకునేది లేదు, అవి ఏం లేకుండా డైరెక్ట్ వండుకున్నాం తిన్నాం చేయగడుకున్నాం అన్నట్టే అయిపోతున్నాయి. ఎందుకలా అన్నను కూడా చెప్పేస్తా వినేసేయండి. ఇంతకు ముందేమో ఫంక్షన్లు ఏ ఫంక్షన్ అయినా పెళ్ళిళ్ళైనా ఏవైనా సరే ఇంటి ముందు గుడుల్లోనే చేసేటోళ్ళు. తర్వాత ఫంక్షన్ హాళ్ళు, ఇప్పుడేమో మొత్తం ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. ఈ ఫామ్ హౌస్లోని ప్లస్ పాయింట్ ఏంటంటే పెద్ద బంగ్లా ఇచ్చేస్తారు. సేమ్ మన ఇంటి ముందు నిల్చున్నట్టే నిల్చొని ఫోజులు ఇచ్చుకొని ఫోటోలు దిగచ్చు. ఇది మేము వెళ్ళింది ఎక్కడదంటే మావిడ తోటలోనే ఫామ్ హౌస్ ఉంది. మొత్తం తోట అంతా ఇట్లనే అసలు లైటింగ్లతో డెకరేషన్ చేసిండ్రు. ఇంకా చాలా చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంది, పెద్ద పిల్లలు ఆడుకోవడానికి ఉంది, అందరూ ఆడుకోవడానికి ఉంది. సపరేట్ చాలా పెద్దగా ఉంది. ఫంక్షన్ హాల్ కన్నా ఇది బెటరు, దానికన్నా దీనికి పైసలు కూడా ఎక్కువనే, కానీ ఇది బెటర్. చాలా ఎంతమంది వచ్చినా సరిపోదన్న ముచ్చటే లేదు. కానీ ఇంతకుముందు ఇళ్ళల దగ్గర ఫంక్షన్ చేస్తే నెల రోజులు జ్వరాలే వచ్చేవి. పెళ్ళికి ముందు నెల రోజులు చేయాలి, పెళ్ళి అయిపోయిన తర్వాత నెల రోజులు చేస్తే కానీ సెట్ కాకపోయేది. ఇప్పుడు ఈ రాను రాను ఫంక్షన్ హాళ్ళు ఫామ్ హౌస్లు వచ్చేసరికి ఏమవుతుందంటే మన పెళ్ళికి మనం కూడా చుట్టాల లెక్కనే పోవాల్సి వస్తుంది. ఇట్లా పోయి అట్లా వెళ్ళిపోతున్నాం, ఇంకంతా అయిపోతుంది. పొద్దున్న పోతున్నాం, సాయంత్రానికి చుట్టాలు వెంబడే మనం కూడా రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా ఇల్లు ఎట్లుండేది అట్లనే ఉంది, మళ్ళీ సర్దుకునేది లేదు, ఏం లేదు. పోనీ ఇంటికి వస్తున్నారు చుట్టాలు, ఇల్లంతా సర్దుకునేది అన్నట్టు కూడా లేదు. ఇప్పుడు చుట్టాలు కూడా చాలామంది దగ్గర రోళ్ళు కూడా డైరెక్ట్ ఇంకా ఫంక్షన్ హాళ్ళల్లోకే వస్తుండ్రు, ఇళ్ళల దగ్గరికి ఎవ్వరు వస్తలేరు. అవునో కాదో కామెంట్ చేయండి. మీ చుట్టాలు మీ పెళ్ళిళ్ళప్పుడు మీ ఇళ్ళల్లోకి వచ్చిండ్రా, డైరెక్ట్ మీ ఫంక్షన్ హాల్లోకి వచ్చిండ్రా కామెంట్ చేయండి. నా పెళ్ళికైతే ఇద్దరు ముగ్గురే ఇంటికి వచ్చిండ్రు, మిగతా వాళ్ళందరూ ఫంక్షన్ హాల్కే వచ్చిండ్రు. మ్యాక్సిమం అందరు ఇట్లనే చేస్తుండ్రు. మనం కూడా మన ఫంక్షన్లో చుట్టాలు లెక్కనే వెళ్తున్నాం, మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చేస్తున్నాం. చూసారుగా ఈ ఫామ్ హౌస్ అసలు ఎంత పెద్దగా ఉందో, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మొత్తం అసలు అడవి మధ్యలోనే చేసుకున్నట్టే ఉంది, కానీ బాగుంది. వీడియోస్కి ఫొటోస్కి వాటికైతే చాలా బాగుండిద్ది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.